దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగానో ప్రేమించి భక్తి జీవితానికి సంబంధించినటువంటి మరింత ఆధ్యాత్మికమైనటువంటి లోతుల్లోనికి మనల్ని దేవుడు తీసుకెళ్ళడానికి ఈ రాత్రి దేవుడు మనందరితో సూటిగా తన వాక్యం ద్వారా మాట్లాడడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి అంశమే మనుషుల మెప్పు మీ బ్రతుకులకు లేదా మీ భక్తికి ముప్పు. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకు ఈ మాట ఏర్పాటు చేయడానికి గల కారణం ఎందుకు అంటే, ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా పేరుకు మాత్రమే భక్తులుగా పిలువబడుతూ ఆ భక్తిని కాస్త దేవుడి దగ్గరకు తీసుకెళ్లకుండా మానవులకు కనపరుస్తూ ఉంటాం, మనుష్యులకు కనపరుస్తూ ఉంటాం. కనుక ఈ మానవులకు కనపరుస్తూ ఎవరో చూడాలని భక్తి చేయడం, ఎవరైనా మనుష్యులు మెచ్చుకునేటప్పుడు అది నిజంగా భక్తి అనుకోవడం, ఇలాగున సమాజంలో లోకానికి కనపడేటువంటి భక్తిగా మానవులు చేస్తున్నారే తప్ప దైవ అనుకూలమైనటువంటి భక్తి, దేవుడు కోరినటువంటి భక్తి, దేవుడికి ఇష్టమైనటువంటి భక్తి, దేవుడు మెచ్చుకోదగ్గ భక్తి అదేంటో నేను దినాన సేవకుల ద్వారా విన్నారు. ఈ భక్తిలో మరొక కోణంలో, మరొక విషయంలో, మరొక కోణంలో మీ అందరికి తీసుకొస్తున్నటువంటి మాట, ఈ మనుష్యుల మెప్పు నీ భక్తికి ముప్పు. ఎలాగో ప్రియులారా, ఒక్కసారి దేవుని వాక్యంలోనికి వెళదాం. లూకా రాసిన సువార్త, వైద్యుడు లూకా గారు రాసిన సువార్త, అది 6వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయము 26వ వచనం చదవండి సార్. మనుషులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ. బాగా వినండి, చాలండి. ప్రభునందు దేవుని సంగమా, చాలా జాగ్రత్తగా వినండి. ఎక్కువ సమయం నేను వాక్యం చెప్పను, కేవలం ఒక 40 నిమిషాలు మాత్రమే చెప్తాను. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు సమాజమును, శిష్యులను, సమాజం ఉన్నటువంటి వారందరిని ఉద్దేశించి ఒక మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా మాట? ఏంటి ఆ మాట అంటే, ఇందాక సార్ చదివినట్టు 26వ వచనంలో, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. ఎప్పుడు శ్రమ? మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. కొనియాడటం అంటే ప్రియులరా, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు అంటే మనుషులందరూ నిన్ను పొగిడినప్పుడు, మనుషులందరూ నిన్ను గురించి గొప్పగా చెబుతున్నప్పుడు, మనుషులందరూ నిన్ను గురించి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా చెప్పి, ఇదిగో భూమి మీద నుంచి పైకి ఎత్తారని అంటారు కదా, ఆ విధంగా మనుషులు పొగిడినప్పుడు మీకు శ్రమ. అందుకనే యేసు ప్రభు మాటలు ఎలా ఉంటాయంటే కట్టి విరిచినట్లు ఉంటాయి, కఠినంగా ఉంటాయి, ఏ మొహమాటంగా ఉండవు. ఆయన మాటలు ఎట్లా ఉంటాయంటే, మనకు ఆ సమయాన్ని బట్టి బాధ వచ్చినా పర్లేదు, కానీ యేసు మాట చాలా అద్భుతంగా, యేసు ప్రభు మాట ఉన్నది ఉన్నట్టు ముఖం మీద చెప్పేటువంటి వ్యక్తి. అందుకనే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. మనకేమర్థమవుతుంది? మనుషులు మనం పొగిడినప్పుడు మనకేమవుతుంది? సంతోషపడుతూ ఉంటాం. మనుషులు మన గురించి ఏదైనా ఒక కార్యం చేసినప్పుడు చప్పట్లు కొట్టినప్పుడు ఆనందపడుతూ ఉంటాం. మనుషులు మన గురించి పొగిడినప్పుడు ఎంతో సంతోషం గాలిలో తేలినట్లు ఉంటుంది. ప్రియులారా, ప్రభు దానికి రివర్స్గా అంటున్న మాట ఏంటో తెలుసా? మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. కింద ప్రియులారా, వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మొదటి మాట మాత్రమే మనం చదువుకుంటున్నాం. ఇక్కడ ఈ వచనాన్ని మనం ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ప్రియులారా, మనుషులు మనల్ని కొనియాడుతున్నప్పుడు మనకి ఇలా శ్రమ. ఎందుకు శ్రమ? ఎవరిని కొనియాడాలి అంటే, ఈరోజు మనుషులను కొనియాడుతున్నప్పుడు ఆనందపడుతూ ఉంటాం, సంతోషపడుతుంటాం. మనం కూడా ఏమనుకుంటూ ఉంటాం అంటే, మనుషులు తిట్టినప్పుడు బాధపడతాం, మనుషులు మనం తిట్టినప్పుడు, ఎవరైనా ఏదైనా అన్నప్పుడు మనం బాధపడతాం. కానీ పొగిడినప్పుడు, మన గురించి గొప్పగా చెప్తున్నప్పుడు సంతోషపడుతుంటాం. ఈరోజు సమాజం ఏమైపోయిందంటే, మనుషులు కూడా పొగిడినప్పుడు పొగడడానికి లేదా మన గురించి గొప్పగా చెప్పడానికి ఆనందపడుతున్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు భక్తులుగా, మీరు మనుషులు అందరూ మిమ్మల్ని పొగిడితే మీకు శ్రమ అంటున్నాడు. ఎలాగో ఒక మాట చెప్తున్నాను. ఈరోజు ఎందుకు శ్రమ అని ఆలోచన చేస్తే, ఎందుకు శ్రమ అని మనం అనుకుంటే, ప్రియులరా ఒక మాట చెప్తున్నాను. ఎందుకు మనకు శ్రమ? మనుషులు పొగిడితే మనకెందుకు శ్రమ? మనుషులు మనల్ని కొనియాడితే మనకెందుకు శ్రమ అని ఆలోచిస్తే,
ఆలోచిస్తే ఈరోజు సమాజం దేవునికి రావలసినటువంటి మహిమ, దేవునికి రావలసినటువంటి ఘనత, దేవునికి రావలసినటువంటి గొప్పడు, దేవునికి రావలసినటువంటి ఆ ఘనతలు, పొగడ్తలు, ఆ స్తుతులు, స్తోత్రములు మనుషులు పొందుకుంటున్నారు ఈరోజు. అందువల్ల దేవుడికి చెందవలసింది. అందువల్ల మనందరికీ తెలుసు 42వ యెషయా గ్రంథం 8వ వచనంలో ఒక మాట అనిపిస్తూ ఉంటుంది. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనంలో మనందరికీ ఒక మాట కనిపిస్తుంది. ఏంటో తెలుసా? చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనం చదువుతారా? యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నేను యెహోవాను, నేను నాకు రావలసినటువంటి మహిమ ఎక్కడ అది అంటున్నాడు. నా మహిమను ఎవరికి ఇచ్చువాడను నేను కాను. అంటే మహిమ, ఘనత, ప్రభావం ఎవరికి రావాలి అంటే, సాక్షాత్తు దేవుడికి మాత్రమే రావాలి. ఈరోజు దేవుడికి చెందవలసినటువంటి మహిమ రాకుండా, దేవుడికి చెందించకుండా మానవులకు చెందించడం నేర్చుకున్నారు ఈ సమాజం. మన గురించి గొప్పగా చెప్తున్నప్పుడు ఆనందపడుతుంటున్నారు ఈ సమాజం. అందువల్ల దేవుడు అందుకనే అవన్నీ మానవుల యొక్క ఉద్దేశం అంతా ఎరిగినటువంటి దేవుడుగా, ఆయన వాటన్నిటిని గుర్తుపెట్టుకొని లేదా గుర్తెరిగినటువంటి వాడుగా చెబుతున్నటువంటి మాట. మనుషులందరూ నిన్ను పొగుడుతున్నప్పుడు నీకు శ్రమ, మనుషులందరూ నిన్ను కొనియాడుతున్నప్పుడు నీకు శ్రమ. అందువల్ల ఈరోజు ఎందుకు దేవుడు శ్రమ అంటున్నాడు అంటే, ఆ పొగడతలు, ఆ మహిమలు, ఆ ఘనతలు, ఆ ప్రభావములు కేవలం దేవుడికి మాత్రమే రావాలి, దేవుడికి మాత్రమే రావాలి. అందువల్ల ప్రియులరా, మనం ఈరోజు మానవులు కూడా, విశ్వాసులు లేదా సంఘము లేదా సమాజము, ప్రియులరా సమాజం కూడా ఏం చేస్తుంది అంటే, వచ్చినటువంటి అధికారినో, వచ్చినటువంటి అతిథినో, వచ్చినటువంటి బంధువులను, లేదా వచ్చినటువంటి అధికారినో, ప్రియులరా ఎవరైనటువంటి గొప్ప వ్యక్తి వచ్చాడు అనుకోండి, వారిని పొగుడుతూ ఉంటాం. వారిని ఎంతగా పొగుడుతుంటాము అంటే, మనందరికీ బాగా తెలుసు. వారిని ఎంతగా పొగుడుతుంటామంటే, ఒక మనిషిని ఊరేగించడం, సన్మానాలు చేయటం, ఊరేగించే వారు నడుస్తూ ఉంటే పూల చల్లటం. సమాజంలో దేవుడి కన్నా మనుష్యులని ఎక్కువ పొగుడుతున్నారు ఈరోజు. దేవుడికి ఎక్కడ పొగుడుతున్నారో తెలియదు, కానీ మనుషులు ఎంతగా పొగుడుతున్నారంటే, దేవుని ఎవరు ఏమన్నా పట్టించుకోరు, కానీ వారు ప్రేమించినటువంటి వారి గురువులను, వారు ప్రేమించినటువంటి వారి యొక్క భక్తులను, వారు కనుక ఏదైనా అంటే ఏదైనా బాధ కలుగుతుంది. అందుకనే ఎంతగా ఎవరు ప్రేమించారు వీళ్ళంతా అంటే, మనుషులను ఎక్కువగా ప్రేమించారు. అందువల్ల యేసుప్రభు అంటున్న మాట, మనుషులు మిమ్మల్ని కొనియాడుతున్నప్పుడు మీకు శ్రమ, అదే అన్నాడు ఆయన. మరి ఎవరిని కొనియాడాలి అంటే, అది అంటున్నాడు యెషయా 42:8 వచనంలో, నా మహిమ ఎక్కడ? నా మహిమను ఎవరికి ఇచ్చేవాడను కాను, అది కేవలము దేవుడికి మాత్రమే చెందాలి. ప్రియులారా, అసలు మనం ఈరోజు దేవుడికి చెల్లించవలసినటువంటి మహిమను మనం దేవుడికి చెల్లించక మానవులకు చెల్లిస్తున్నాం, మనుషులకు చెల్లిస్తున్నాం, అధికారులకు చెల్లిస్తున్నాం, నాయకులకు చెల్లిస్తూ ఉన్నాం. వారు వచ్చినప్పుడు కేకలు, చప్పట్లు రకరకాలుగా చేస్తూ ఉంటాం. అలాగే వాళ్ళు చేయడం తప్పుని చెప్పడం లేదు, కానీ దేవుడికి చెందాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి? దేవుడికి చెందాలి. ఇది మొదటిదిగా. ప్రియులారా, ఒకసారి అసలు మనం ఎందుకు వచ్చాం? అసలు ఈ భూమి మీదకు మనం ఎందుకోసం వచ్చాం? మనుషులకు పొగడటానికి వచ్చినామా? మనుషులను ఆరాధించడానికి వచ్చామా? మనుషులను స్తుతించడానికి వచ్చామా? కాదు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11 చదువుదాం. 11 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11 వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు ఎవరికి మహిమకు? ఎవరి మహిమకు? దేవుని మహిమకు, తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారముగా తన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించెను. ఎవరికి మహిమ కావాలని? మనల్ని పుట్టించడానికి గల కారణం, ఈ భూమి మీదకి మనం ఇక్కడికి రావడానికి గల కారణం. ప్రియులారా, మనం అందరం మీద కూర్చొని ఎందుకోసం కూర్చున్నాం ఇక్కడ? ఎవరికి మహిమ తేవాలని? అందరు వింటున్నారా? ఎవరికి మహిమ తేవాలని కూర్చున్నాం ఇక్కడ? దేవునికి మహిమ రావాలి. ప్రియులారా, దేవునికి మహిమ రావాలని దేవుడు సంకల్పించాడు. దేవునికి మహిమ, దేవుని స్తుతించాలని దేవుడు మన పట్ల సంకల్పించాడు. ఆయన ఆలోచించాడు, ముందుగా నిరీక్షించాడట.
అందువల్ల ఈరోజు మన మన ద్వారా దేవునికి మహిమ కలగవాలి, దేవునికి మహిమ రావాలి. అందువల్ల ఇక్కడ మానవులు దేవునికి చెల్లించవలసినటువంటి మహిమను పక్కన పెట్టి మానవులను పొగుడుతులకు మానవులు హెచ్చించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రియులారా, అది మంచిది కాదని ఆ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట, మనుషులు నిన్ను కొడియాడినప్పుడు నీకు శ్రమ. అందువల్ల మరి ఏం చేయాలి అంటే ప్రియులారా, ఎలా శ్రమ? మనుషులు నన్ను పొగిడితే నాకు శ్రమ. మీరందరూ కలిసి నన్ను పొగిడారనుకోండి, నాకు శ్రమ. మన మనుషులందరూ కలిసి ఒక వ్యక్తిని పొగిడారనుకోండి, ఆ వ్యక్తికి శ్రమ. అది ఎలా శ్రమ అనేది మీకు చూపిస్తున్నాను. రండి ఒకసారి అపోస్తలుల కార్యములు. ఎలా శ్రమ? మనుషులు పొగిడితే మనుషులు కొనియాడినప్పుడు నీకు శ్రమ అన్నాడు కదా. ఎలా శ్రమ అనేటువంటి దాన్ని మనం ఆలోచన చేద్దాం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం. అమ్మా వింటున్నారా? అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 21వ వచనం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 21వ వచనాన్ని ఈ సందర్భంలో మనం చదువుకుందాం. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములను ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా. ఎవరంటేనా ఒకానొక రోజు ఆ ఊరంతా ప్రజలంతా కలిసి ఒక సభ ఏర్పాటు అనుకున్నారనుకోండి. ఒక సభ ఏర్పాటు చేసుకున్నారు. దానికి ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారంట? ఆ హేరోదు రాజు వచ్చాడట. హేరోదు రాజు నియమింపబడిన దినమున హేరోదు రాజును ఆహ్వానించారు. ఆ హేరోదు రాజు వచ్చాడు. ఒక సభలో రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చున్నాడు. కూర్చుండి వారి ఎదుట ఏం చేస్తున్నాడు? ఆయన ఉపన్యాసము చేయగా. ఉపన్యాసం అనగా బోధిస్తున్నాడు, ప్రబోధిస్తున్నాడు. ఆయన అంటే ఉపన్యాసం చేస్తున్నాడు. ఉపన్యాసం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి జనులందరూ కింద వచ్చినాం. జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసరి. ఎందుకు కేకలు వేశారు వీళ్ళు? ఎందుకు కేకలు వేశారు ఇక్కడ జనాలు? అర్థమైంది ఎవరు కదా? ఎందుకు కేకలు వేశారు అంటే, హేరోదు రాజు నియమింపబడిన దినమున ఒకరోజు సభకు ఆయన ఆహ్వానింపబడినప్పుడు ఆయన ఆహ్వానానికి వచ్చి అక్కడ రాజ్య వస్త్రములు ధరించుకొని ఆ న్యాయపీఠం మీద కూర్చొని ఉపన్యాసము చేస్తుంటే కిందున్నటువంటి జనములంతా ఏమంటున్నారంట వాళ్ళు? ఇది మానవ స్వరం, ఇది దైవ స్వరమే కానీ ఇది మానవ స్వరము కాదని జనులు కేకలు వేశారట. ప్రియులారా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక అద్భుతమైన ఆలోచనటువంటి మాట మీకు తెలియజేస్తున్నాను. అంటే ఒక వ్యక్తి ఉపన్యాసం చేస్తుంటే ఆ జనములు కింద ఉన్నటువంటి సమాజం అంతా చప్పట్లు కొట్టారు, సమాజం అంతా కేకలు వేస్తున్నారు. ఈరోజు మనకు బాగా తెలుసు, ఈరోజు సమాజంలో కూడా ఒక వ్యక్తి ఉపన్యాసం చేస్తుంటే ఎంత గొప్ప వర్తమానం, ఎంత గొప్ప వాక్యము, ఇదిగో ఎంత మంచి మాటలు చెప్పాడు అని అది దేవుని మహిమపరచవలసింది పోయి మనుషుల పట్ల కేకలు వేసేటువంటి సమాజం చూస్తున్నాం. మనుషులకు కేకలు వేయటం, మనుషులకు చప్పట్లు కొట్టడం, అది మనుషులు దేవునికి స్తోత్రం చెప్పాల్సింది పోయి మనుషులకు చప్పట్లు కొట్టడం నేర్చుకుంటారు. అందువల్ల వీళ్ళు ఒకేసారి ఏమన్నారంట? ఇది దైవ స్వరమే కానీ ఎవరితో పోల్చారంట ఆ వ్యక్తిని? దేవునితో పోల్చారట. ఎవరితోనట? దేవునితో. ఎట్లా దేవునితో పోల్చారు? ఆయన ఉపన్యాసం చేస్తుంటే ఇదిగో ఈయన మానవుడు కాదు, ఈయన మనుషులుగా మాట్లాడలేదు, ఇది దేవునితో, ఇది దైవస్వరమే అని అనుకున్నాడట. ఆ జనులందరూ ఇది దైవస్వరమే అని జనులందరూ కేకలు వేశారట. అక్కడ ఉన్నటువంటి ఆ రాజు కాదు నేను ఒక మానవుడును అని చెప్పలేదట. నేను ఒక మానవుడు, దైవస్వరము కాదు, నేను ఒక మానవ స్వరమును మాత్రమే చెప్పక దానికి ఆయన దైవస్వరమే అని కేకలు వేస్తుంటే సంతోషపడగానే వెంటనే 23వ వచనం కింద వచ్చిన అతడు ఎవరతడు? హేరోదు రాజు. అతడు దేవుని మహిమ పరచునందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. బాగా గమనించడమా, బాగా చాలా జాగ్రత్తగా విందాం. ఇక్కడ ఈయన పురుగులు పడి చచ్చాడు. ఎందుకోసం చనిపోయాడు? ప్రియులారా, బాగా గుర్తుపెట్టుకోండి. ఈయన చనిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా?
ఈయన ఉపన్యాసం చేస్తుంటే కింద ఉన్నటువంటి సమాజం అంతా ఏమన్నారట, ఇది దైవస్వరమే కానీ మానవా కాదు అన్నారట. మరి చప్పట్లు కొడుతూ వీణలు వేస్తుంటే ఈయన ఏమనాల్సింది తెలుసా? వాస్తవానికంటే ఈయన ఏమనాలి అంటే, నాకు మీ చప్పట్లు వద్దు, నీకు మీ వీణలు వేయకూడదు, ఇదిగో ఇక నాకు కాదు రావాల్సిందని. నేను దైవస్వరముగా మాట్లాడలేదు, దేవుడు నా ద్వారా మాట్లాడించాడు, దేవునికి స్తోత్రం అనాలి. దేవుడు నా ద్వారా మాట్లాడించాడు. కేవలం నేను ఒక పాత్రను మాత్రమే, నేను ఒక మధ్యవర్తిని మాత్రమే, మీకు దేవుని వర్తమానాన్ని అందించడానికి ఒక వ్యక్తిని మాత్రమే అని చెప్పవలసింది పోయి, వాళ్ళు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదు అన్నప్పుడు ఆయన సంతోషపడుతూ ఉంటే, ఆనందపడుతూ ఉంటే, వారు అంటున్నటువంటి ఆ కేకలకు వీరులకు ఈయన పొంగిపోతూ ఉంటే, అది తప్పు అని చెప్పక సంతోషపడుతున్నాడు వల్ల ఆయన అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, అతడు దేవుణ్ణి మహిమ పరచనందున, అతడు దేవుని ఎవరు మహిమపరిచారంటే వాళ్ళంతా అక్కడ దేవుని మహిమపరచలేదట. వింటున్నారమ్మా? ఎవరి మహిమపరిచారంటే అక్కడ ఉన్నటువంటి సమాజం అంతా దేవుని మహిమపరచలేదు. మరి ఎవరిని మహిమపరిచారు? మరి దేవుడు ఊరుకుంటాడా? దేవుడు 42:8 అన్నాడు కదా, నా మహిమను ఎవరికి ఇచ్చేవాడు నేను కాను, నా మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాను అంటే, మరి అలాంటిది దేవుడికి చెందవలసినటువంటి మహిమ, దేవుడికి రావలసినటువంటి ఘనత, దేవుడికి అర్పించవలసినటువంటి స్తోత్ర బలులు మరి మానవునికి అర్పిస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడా? వెంటనే ఆయన అంటున్నాడు, అతడు దేవుని మహిమపరచనందున, దేవుని మహిమపరచనందున చదవండి. వెంటనే ప్రభువు దూత అతన్ని మ్రొక్కెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. అర్థమైందా? అసలు ఈ హేరోదు రాజు చనిపోవడానికి గల కారణం ఏంటి? అమ్మ వింటున్నారా? హేరోదు రాజు చనిపోవడానికి గల కారణం ఏంటి? ఎవరు చేశారు? ఈయనేమైనా తప్పు చేశాడా? ఏంటి కారణం? కారణం ఏంటి అంటే, మనుషులందరూ నిన్ను కొనియాడుతున్నారు. ఎవరు కొనియాడారు? మనుషులందరూ కొనియాడారు. ఏమని? కేకలు వేశారు, వీణలు వేశారు, ఇది దైవస్వరమే అన్నారు. మరి ఎవరికి శ్రమ అన్నాడు యేసు ప్రభు? మనుషులందరూ నిన్ను కొనియాడుతున్నప్పుడు నీకు మరి ఎవరు కొనియాడారు? మనుషులందరూ ఎప్పుడు ఎవరిని? హేరోదు రాజుని. ఎవరికి వచ్చింది శ్రమ? రాజుకు వచ్చింది. అందుకనే ఆయన ఎలా అయిపోయాడు? పురుగులు పడి చచ్చిపోయాడు. ఏమయ్యాడు? పురుగులు పడి చచ్చిపోయాడు. కారణం ఏంటి? ఎందుకోసం చచ్చిపోయాడు? మనుషులు పొగడతలు. అంటే ఆయన అనుకున్నాడు, మనుషులందరూ కేకలు వేస్తుంటే, అబ్బా నేను అంత వర్తమానం చెప్పానా, అంత గొప్పగా చెప్పానా, అంటే నాలాంటి వాడు మరొకరు లేరా, అంటే ఇది దైవస్వరం, అంటే నేను దేవుడితో, అంటే దేవుడిలాగా నేను మాట్లాడానా అనుకున్నాడు. పొంగిపోయాడే తప్ప ఇలా చేస్తే తప్పు, దేవునితో పోల్చుకుంటే తప్పు, ఆయన గొప్పవాడు, నేను అల్పుడును అని ఆలోచించకుండా ఆయన ప్రజలందరూ ఇది దైవస్వరమే అంటున్నప్పుడు ఆ మాటలకు పొంగిపోయి వెంటనే దానికి రిజల్ట్ ఏమైంది తెలుసా? పురుగులు పడి అతని ప్రాణం పోయింది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఏంటో తెలుసా? మనుషుల మెప్పు మీ బ్రతుకుకు ముప్పు. ఎవరి బ్రతుకు ముప్పు అయిపోయింది ఇప్పుడు? మనుషులందరూ పొగిడారు, కూర్చున్నారు. ఎవరి ప్రాణం పోయింది ఇప్పుడు? ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, మనము కూడా మన సంఘాలలో కూడా, లేదా మనము కూడా సమాజంలో నన్ను పొగడాలి, ఎవరైనా తిడితే బాధపడతారేమో, ఎవరైనా పొగడకపోతే ఇదిగో నన్ను ఎంత చేసినా కూడా ఒక మాట కూడా చెప్పలేదని మీరు అనుకుంటున్నారేమో. ఎవరైనా నిన్ను మనుషులు పొగిడారనుకో, నీ బ్రతుకుకు ప్రమాదం ఉందని గుర్తుపెట్టుకో. నీ బ్రతుకుకు ప్రమాదం లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టుగా పొగిడారనుకోండి, నీవు ఆ మాటకు సంతోషపడేవనుకోండి, నీ బ్రతుకుకే ప్రమాదం. ఇదిగో హేరోదు రాజు ప్రజలందరూ ఎదుట ఉపన్యాసం చేస్తుంటే ప్రజలు అయిపోబాబా ఏం చెప్పాడ్రా అని ప్రజలు అంటున్నప్పుడు అది తప్పు అని చెప్పకపోగా రెండవది సంతోషపడ్డాడు. తర్వాత దేవుని నుండి తీర్పు ఏమొచ్చింది? చివరికి ఏమైపోయాడైనా తన బ్రతుకే ముప్పు చేసుకున్నాడు. ప్రియులారా, అందువల్ల యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాట లూకా 6:26లో, నీ మనుషులందరూ నిన్ను కొనియాడినప్పుడు నీకు శ్రమ, మనుషులందరూ నిన్ను పొగుడుతుంటే నీకు ప్రమాదం, మనుషులందరూ పొగుడుతున్నప్పుడు నీవు పొంగిపోయావనుకో, నీకు ప్రమాదం ఉందని అర్థం. ప్రియులారా, మనుషులు పొగడ్తలకు నీవు పొంగిపోవద్దు, ఆ పొగడ్తలు దేవునికి రావాలి. ఇది మొదటిది. రెండవదిగా చెప్తున్నాను, ఇదిగో మనుషులందరూ కొనియాడుతున్నప్పుడు నీకు శ్రమ అన్నాడంటే, ఇదిగో హేరోదు రాజు జీవితం మనందరికీ ఒక ఉదాహరణ.
మన గురించి ఎవరైనా పొగుడుతున్నప్పుడు, మన గురించి చప్పట్లు కొడుతున్నప్పుడు, ఓ అంత చేశాడు ఇట్లా చేశాడు అన్నప్పుడు మనం అంతటి యోగ్యులము కాదు అని చెప్పుకోవాలి తప్ప, అవును నేను అంత చేశానని ఉన్నది లేనట్టుగా పొగిడిపోయేవనుకో నీ బ్రతుకుకి ఏదో ప్రమాదం ఉందని అర్థం. ప్రియులారా, రెండవదిగా చెప్తున్నాను మరి ఎట్లా ఉండాలి భక్తుడుగా? మరి మనుషులు కొనియాడుతున్నప్పుడు నీకు శ్రమ అన్నాడు, మరి ఏం చేయాలండి? మేమంతా విశ్వాసము, సంఘము కదా, దేవుని పిల్లలం కదా మనం. మరి ఎప్పుడు సంబరపడాలి? మనము మనుషులు పొగుడుతున్నప్పుడు వద్దంటున్నావు, శ్రమ వస్తుంది అంటున్నావు, మరి ఎప్పుడు సంబరపడాలి అని ఆలోచిస్తే అదే యేసుస్వామి మరొక మాట అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎప్పుడు ధన్యులంట? ఎప్పుడు సంతోషపడాలంట? మీరు ఎప్పుడు ఆనందపడాలంట? దేవుని పిల్లలుగా, సంఘముగా, భక్తులుగా, నిజమైన విశ్వాసులుగా, నిజమైన భక్తులుగా ఎప్పుడు సంతోషపడాలి, ఎప్పుడు ఆనందపడాలి అంటే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో నా నిమిత్తము జనులు మిమ్మును నిందించినప్పుడు, ఎవరైనా మిమ్మల్ని దేవుని పేరట ఎవరైనా మిమ్మల్ని ప్రార్థనకు వస్తున్నప్పుడు, భక్తిగా ఉంటున్నప్పుడు, న్యాయంగా యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా నీ భక్తి జీవితం కొనసాగుతున్నప్పుడు మీ మీద ఎవరైనా నిందించారా? లేదా మిమ్మల్ని ఎవరైనా హింసిస్తున్నారా? మీ మీద ఎవరైనా అబద్ధముగా చెడ్డ మాటలు చెప్తున్నారా? మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. ఎప్పుడు ధన్యులట? ఎప్పుడు ధన్యులు మీరు? మనమంతా ఎప్పుడు ధన్యులు? ఒక వ్యక్తి పొగిడినప్పుడు ధన్యుడా? ఒక వ్యక్తి మనం పొగిడినప్పుడు ధన్యుడా? ఒక వ్యక్తి దండేసి దండం పెట్టినప్పుడు ధన్యుడా? లేదా ఒక వ్యక్తి మనల్ని హింసించినప్పుడు, దూషించినప్పుడు, మనల్ని అవమానపరిచినప్పుడు, మనల్ని నిందించినప్పుడు, మనం న్యాయంగా ఉన్నప్పటికీ కూడా మనం రకరకాలుగా మన మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మనము ధన్యులమా? ఎప్పుడు ధన్యులు? యేసయ్య చెప్పిన మాట ఎంత గొప్ప మాట వినండి, ఎంత గొప్ప మాట చూడండి. అప్పుడు 12వ వచనం. అప్పుడు ఏం చేయాలంటే మీరు సంతోషించి ఆనందించుడి. ఎందుకు ఆనందించాలి, ఎందుకు సంతోషించాలి అంటే దానికి సమాధానం చెప్తున్నాడు ఆయన. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఏం చేస్తే పరలోకమందు ఫలం అధికమగుతుంది? ఏం చేస్తారంటమ్మా? మనం నిందించినప్పుడు, మన జనులు మనల్ని హింసిస్తున్నప్పుడు, మన మీద నిందిస్తున్నప్పుడు, మనల్ని అవమానపరుస్తున్నప్పుడు, ఇదిగో జనులు మన మీద ఉన్నది లేనట్ట అబద్ధముగా చెప్పి మనం చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మనం ఏం చేయాలంట? మనం ధన్యులంట. అప్పుడు ఏం చేయాలంట? సంతోషించి ఆనందించి ఎందుకు ఆనందించాలంటే మీకు ఇక్కడ కాదు ఫలం, పరలోకమందు మీ ఫలం అధికమగును. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. ప్రభు చెప్పిన మాట రివర్స్, లోకానికి రివర్స్ ఇది. లోకమేమో మనుషులు పొగిడితే ఆనందపడతాం, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? లోకమేమో మనుషులందరూ పొగిడితే సంతోషపడుతుంది. దేవుడు అంటున్నాడు మనుషులు పొగిడితే మీకు శ్రమ. లోకమేమో మనుషులందరూ తిడుతుంటే బాధపడుతుంటారు. దేవుడు అంటున్నాడు మనుషులు తిట్టినప్పుడు, నిందించినప్పుడు, అవమానించినప్పుడు బాధపడద్దు, ఆనందించండి, సంతోషించండి. ఎందుకు తెలుసా? మీకు ఇక్కడ లాభం లేదు, ఇక్కడ కాదు మీ లాభం, మీ ఫలం ఇక్కడ కాదు. ఎక్కడంటే ఫలం? పరలోకమందు మీ ఫలము అధికమగును. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. చూడండి దేవుని మాటకు ఎలా ఉంది చూడండి ఇక్కడ. అంటే నిజమైన భక్తులుగా, నిజమైనటువంటి విశ్వాసులుగా మనం చేయవలసింది ఏంటి అంటే, నిందలు వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, ఎవరు ఏమో అన్నారని నీవు చేదరించుకోకూడదు. యేసు ప్రభువు ఎంత గొప్పవాడు! ఆయన కన్నా మనం పెద్దవాళ్ళేం కాదు కదా, ఆయన కన్నా గొప్పవాళ్ళేం కాదు కదా. ఇదిగో యేసుక్రీస్తు వారు ఈ లోకంలో వచ్చినప్పుడు ఎంతమంది అవమానించారు, ఎన్ని పిడుగుతులు గుద్దారు, ఎన్ని రకాలుగా ఆయన చిత్రహింసలు పెట్టారు. అయినా కూడా ఆయన మారు మాట మాట్లాడాడా? మనమైతే ఏం చేస్తాం చెప్పండి ప్రియులారా? భక్తి అంటే అదే. మనకు మాదిరికరమైనటువంటి యేసుక్రీస్తు వారు మనకు మాదిరి. అందుకనే మనుషులు పొగిడినప్పుడు మీరు ఆనందించద్దు, మనుషులు పొగుడుతున్నప్పుడు సంతోషపడద్దు. నాకు శ్రమ ఉందని గుర్తుపెట్టుకో. అందువల్ల ఆయన మరొక మాట అంటున్నాడు, మరి భక్తుడు ఎలా ఉండాలి, ఏ ఆలోచన కలిగి ఉండాలి? ప్రియులారా, ఒక వ్యక్తి గురించి మరొక మాట మీకు పరిచయం చేస్తున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 3:11. మారు మనసు నిమిత్తం
నేను నీళ్ళలో బాప్తీసమిచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు విప్పుటకైనను మోయుటకైనను నేను పాత్రుడును కాను. ఎవరంటున్నారు ఈ మాట? అమ్మా, ఎవరంటున్నారు? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. గట్టి చెప్తారా? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఒక భక్తుడు యోహాను గారు, బాప్టిజం ఇచ్చు యోహాను గారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప దైవజనుడు అంటే, ఎంత గొప్ప భక్తుడు అంటే, యోహాను గురించి రాయబడిన లేఖనం ఏంటో తెలుసా? స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడట. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. అంత గొప్పవాడు, అంత భక్తిపరుడు, అంత దైవజనుడు ఆయన. అలాంటి వ్యక్తి యేసుక్రీస్తు రాక గురించి, యేసుక్రీస్తు వస్తూ ఉంటే ఎంత తగ్గించుకుంటున్నాడు అంటే, తన భక్తిని ఎలా చాటుకుంటున్నాడు అంటే, ఇదిగో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడును కాను. ప్రియులారా, యేసు ప్రభు గొప్ప, భక్తి జీవితంలో బాప్తిస్మిచ్చే యోహాను గొప్ప. ప్రియులారా, ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. గొప్ప అని ఎందుకు అంటున్నాను అంటే, నాకు తెలిసి యేసుక్రీస్తు గొప్పవాడే అని. కాకపోతే ఎవరి దగ్గర బాప్తిసం తీసుకున్నారు? ఎవరి దగ్గర బాప్తిసం తీసుకున్నారు? మీకు అర్థమైందా? ఎవరు అంటే, ఉదాహరణ చెప్తున్నాను, బాప్తిసం ఇచ్చినోడు గొప్పవాడా, బాప్తిసం తీసుకున్నాడు గొప్పవాడా? వాస్తవానికి అది అంతే కదా. కానీ ఇక అంటే మనం నేర్చుకోవడానికి మాత్రమే చెప్తున్నది. గొప్పవాడు ప్రభు అని యేసుక్రీస్తే, కానీ మనం నేర్చుకోవడానికి ఆయన భక్తి జీవితం ఎలా ఉందో చెప్తున్నాను మీకు. ప్రియులారా, ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? నా దగ్గర బాప్తిసం తీసుకున్నవాడు నాకన్నా గొప్పవాడు అంటున్నాడు ఆయన. అంటే ఈ మాటలు మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఇదిగో ఒక గొప్ప దైవజనుడు, ఒక భక్తిపరుడు, అంత గొప్ప భక్తిపరుడు ఒక వ్యక్తిని చూసి ఆయన చెప్పులు మోయుటకైనా నేను యోగ్యుడును కాను అని ఎందుకంటున్నాడు తెలుసా? నిజంగా చెప్పులు మోయడానికి కూడా యోగ్యుడు కదా. ప్రియులారా, అది కాదు విషయం ఇక్కడ. అంటే తన భక్తిని చాటుకోవడానికి. అందుకని యేసు ప్రభు వారు ఒక మాట అంటాడు, తను తాను తగ్గించుకున్నవాడు, తను తాను హెచ్చించుకున్నవాడు అంటే దేవుని మాట ఎలా ఉంటుందో మీకు నేర్పించడానికి మాట. ప్రియులారా, అందువల్ల ఒక భక్తులుగా మనం ఏం చేయాలి అంటే, ఎదుటి వ్యక్తి కన్నా మనం గొప్పవాళ్ళము కాదు. మన ఎదుటి వ్యక్తి అందరికన్నా గొప్ప వ్యక్తే, నాకన్నా గొప్ప వ్యక్తే. కానీ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, భక్తులుగా మనము తగ్గించుకోవడం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు కన్నా యోహాను వయసులో పెద్దోడు 6 నెలలు, తర్వాత భక్తిలో కూడా బాప్తిసం ఇచ్చిన వాడు ఆయన. అయినప్పటికీ కూడా ఆయన ఎంత తగ్గించుకుంటున్నాడు అంటే, ఇదిగో నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, శక్తిమంతుడు, అయినా ఆయన చెప్పులు కూడా మోయడానికి నేను యోగ్యుడును కాను. అంటే ప్రియులారా, అంత భక్తులు అంత తగ్గించుకొని మాట్లాడుతున్నప్పుడు మరి మనం ఎలా ఉండాలి ఒకసారి చెప్పండి. నిజమైన భక్తులు, నిజమైన విశ్వాసులు, నిజమైన దేవుని బిడ్డలు ఎంతగా తగ్గించుకోవాలి అంటే, ప్రియులారా, మనం చాలా తగ్గించుకొని వినయం, విధేయత, మన భక్తిలో కనిపించవలసింది వినయ విధేయత కనిపించాలి. పొగరుబోతుల మాటలు కనిపించకూడదు, మనలో పొగరు కనిపించకూడదు, గర్వం అహంకారం కనిపించకూడదు. ఈ బాడీ, శరీరం, ఈ అందం, ఈ ఐశ్వర్యం కొద్ది కాలందే, ఇంతలో కనబడి అంతలో. అందువల్ల మనములో కనిపించవలసింది శాశ్వతంగా మనల్ని ఎప్పటికీ ఎన్నటికీ నిలబెట్టేది ఏంటి తెలుసా? మన భక్తి. మనల్ని అంతము వరకు నిలబెట్టేది, వీళ్ళరా అంతము వరకుతో పాటు పరలోకానికి నడిపించేది మన భక్తి. అందువల్ల మనుషుల మెప్పు నీ బ్రతుకుకు, నీ భక్తికి ముప్పు అవుతుంది. అందువల్ల ప్రియులారా, ఇక్కడ ఒక భక్తుడు ఎంతగా తగ్గించుకుంటున్నాడు అంటే, మనం కూడా ఇంకా తగ్గించుకోవడానికి మనం నేర్చుకోవాలి. రెండవదిగా చెప్తున్నాను, ఒకానొక ప్రదేశంలోనికి దైవజనుడైనటువంటి అపోస్తులు, చదువుదాం ఒకసారి. దైవజనుడైనటువంటి అపోస్తుడైనటువంటి పౌలు గారు, బర్నబా గారు ఒక చోటుకు సువార్త చెప్పడానికి వెళ్ళారు. రండి ఒకసారి అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 11వ వచనం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 11వ వచనం చదవండి సార్. జన సమూహములు పౌలు చేసిన దానిని చూచి లుకాయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసిరి. బాగా వినండి. ఇక్కడ దైవజనుడైనటువంటి అపోస్తుడైన పౌలు గారు
ఆయన తోటి జతపనివాడిగా ఉంటున్నటువంటి బర్నబా గారు. ఈ దైవజనుడు ఒకానొక పట్టణానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. వెళ్ళినటువంటి ఆ తరుణంలో వాళ్ళ ద్వారా అనేకమైనటువంటి దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు. అనేకమైనటువంటి గుడ్డి వారిని అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు దైవజనుల ద్వారా చేస్తూ ఉంటే వాళ్ళ జనములు అనుకుంటున్నారట, ఆ ఊరంతా, ఆ ప్రజలంతా, ఆ పట్టణమంతా జనులు అనుకుంటున్నారంట. ఆ జనులు ఏమనుకుంటున్నారు అంటే, ఆ మనుషులందరూ ఏమనుకుంటున్నారు అంటే, వాళ్ళు ఏమనుకుంటున్నారంట, ఇదిగో దేవతలే మనిషి రూపము దాల్చి ఎక్కడికి వచ్చారు, మన దగ్గరకు వచ్చారు అని జనాలు అనుకుంటున్నారట. అంటే ప్రియులారా గుర్తుపెట్టుకోండి, దేని బట్టి వాళ్ళు అలా అనుకుంటున్నారు అంటే, ఆ దైవజనులు చేసేటువంటి క్రియలను బట్టి, ఆ దైవజనులు చేసేటువంటి అద్భుత కార్యములను బట్టి, ఆ దైవజనులు చేసేటువంటి గొప్ప గొప్ప సూచక క్రియలను బట్టి ఆ మనుషుల పట్టణం అంతా అనుకుంటుందంట, ఇదిగో దేవతలే మానవుల రూపముగా దాల్చి మన మధ్యకు వచ్చారు అని అనుకుంటున్నారంట. వెంటనే ఆ కింద చదవండి, అలాగే 12వ వచనం. బర్నబాకు దుప్పతి అని వారికి గొప్ప పేర్లు కూడా మార్చిపెట్టారంట. వాళ్ళ పేర్లు కూడా మార్చారంట. కింద 13వ వచనం. ఆ పట్టణమునకు ఎదురుగా, ఆ పట్టణానికి ఆ ప్రజలు ఏం చేశారు అంటే, వీళ్ళు దేవదూతలే, అంటే దేవతలే, మనం నమ్ముకున్న దేవతలే ఇదిగో మనిషి రూపంలో వచ్చారు అని వారందరూ ఏం చేశారంట, వీళ్ళు దేవదూతలే వచ్చారని కలిసి వాళ్ళకు గుడి కట్టించడానికి ప్రయత్నం చేశారంట. తర్వాత ఒక పూజారి నియమించారంట. చదవండి 13వ వచనంలో. పట్టణమునకు ఎదురుగా ఉన్న దుప్యతి యొక్క పూజారి ఎట్లును పూల దండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహములతో కలిసి బలి అర్పింపమని అని ఉండేను. అంటే ఆ మనుషులు, ఆ దైవజనులకు, వీళ్ళు దైవజనులను గుర్తించక ఇదిగో దేవతలే మన మధ్యకు వచ్చారని వాళ్ళకి ఒక గుడి కట్టించడానికి తర్వాత ఒక పూజారిని నియమించారంట. పూజారిని నియమించి అక్కడ ఎద్దులు తెచ్చారంట, పూల దండలు తెచ్చారంట. ఎందుకు తెలుసా? వాళ్ళకి బలి అర్పించాలి అని. ఎవరికి బలి? మనుష్యులకు అర్పించాలి అని. వాళ్ళు మనకైతే మనుషులే, కాకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారంట, దేవతలే మన యుద్ధకి దిగి వచ్చారనుకుంటున్నారట. వెంటనే ప్రియులారా ఆ మాట గమనించినటువంటి పౌలు గారు, ఆ మాట తెలుసుకున్నటువంటి దైవజనుడు 14వ వచనం. అపోస్తులైన బర్నబయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా మీరు ఎందుకు ఇలాగూ చేయించున్నారు? మేము కూడా మీ స్వభావము గల నరులమే. ఏం చేస్తున్నారు మీరంతా? మీరంతా ఏం చేస్తున్నారు? మా కొరకు గుడులు కట్టించడం ఏంటి? ఒక పూజారిని నియమించడం ఏంటి? ఇదిగో ఎద్దులు తెచ్చి బలి అర్పించడం ఏంటి? పూలదండలు తెచ్చి ఊరేగించడం ఏంటి? ఏంటిదంతా? మేము కూడా మీలాంటి మనుషులమే. అందుకనే వాళ్ళు అంటున్నారు, మేము కూడా. ఆయన ఏం చేశాడు తెలుసా? వస్త్రములన్నీ చెప్పుకున్నారంట. ఎందుకు వస్త్రాలు చెప్పుకుంటారు అమ్మా? వస్త్రాలు ఎందుకోసం చెప్పుకుంటారు? ఇప్పుడు ఆ పౌలు గారు వస్త్రాలు చింపుకునేదంత అవసరం ఏమొచ్చింది? ఆయనకి? ప్రియులారా గుర్తుపెట్టుకోండి, వస్త్రాలు ఎవరు చెప్పుకుంటారు? జ్ఞానం ఉన్న వాళ్ళు వస్త్రాలు చెప్పుకొని పోతారా? ఎవరు చెప్పుకుంటారు వస్త్రాలు అలా చెప్పుకొని తిరిగేవాడు ఏమంటారు మనము అంటే? వాళ్ళ దృష్టిలో వాళ్ళు అనుకున్నారు, వీళ్ళు ఒక దేవుళ్ళు అనుకున్నారు. వాళ్ళ అపోస్తులు ఏమనుకున్నారు తెలుసా? మేము దేవుళ్ళు కాదము, మేము ఒక మనుషులు కాదు, మనుషుల కన్నా తక్కువ పిచ్చోళ్ళము అని అలా చెప్పడానికి వాళ్ళ వస్త్రములు చింపుకొని, అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయించున్నారు? మేము కూడా మీ స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టు మాకు అర్పించటం ఏంటి? మమ్మల్ని పొగటం ఏంటి? మమ్మల్ని ఊరేగించడం ఏంటి? మేము కూడా మీలాంటి మనుషులమే కదా. మేము కూడా అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నాం తెలుసా? ఒక దైవజనుడే, ఒక భక్తుడే ఇదిగో ఎంత తగ్గించుకుంటున్నారో నేర్పించడానికి, ఎంత తగ్గించుకుంటున్నారో మీకు చెప్పడానికి. ఉదాహరణ, యేసుక్రీస్తు ప్రభువు ఎంతగా తగ్గించుకున్నాడు అంటే, శిష్యుల పాదాలు ఏం చేశాడు తెలుసా? ఎంత తగ్గించుకున్నాడంటే ఆయన వాస్తవానికి ఆయన ముట్టుకోవడానికి కూడా మనకి యోగ్యత లేని వాళ్ళం, అంత పరిశుద్ధుడు ఆయన. అలాంటిది మనం అందరం నేర్చుకోవడానికి, భక్తిని పెంపొందించుకోవడానికి, భక్తి జీవితంలో అభివృద్ధి పరచుకోవడానికి, ఆధ్యాత్మికంగా మరింత బలముగా సంఘము ఎదగడానికి ఆయన మాదిరిగా ఏం చూశాడు తెలుసా? ఆయన శిష్యుడు పాదాలు అంటే అంత తగ్గించుకున్నాడు ఆయన.
దేవుని బిడ్డారా, ఈయన కూడా వీళ్ళు కూడా అంటున్నారు, అయ్యలారా ఈ వ్యర్థమైన పని ఏంటిది, మమ్మల్ని పొగట్టం ఏంటి, మేము మనుషులమే, మేము మీలొక్క మనుషులమే అని చెప్పుకుంటున్నారు వీళ్ళు. చెప్పుకొని ఈ వ్యర్థమైన పని ఏంటి అని మరి ఎవరిని పొగడాలంట, ఎవరిని ఆరాధించాలంట, ఎవరిని గణపరచాలంట. ఆయన అంటున్నాడు కింద, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఎవరి వైపు అంట, ఎవరి వైపు తిరగాలంట? సమాజం అంతా దేవుని వైపు, దేవుని వైపు తిరగాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. ఆయనకు తప్ప ఈ ప్రపంచం ఎవరికి కూడా మహిమ ఉండదు, కేవలం దేవునికి మాత్రమే మహిమ రావాలి. అదే అంటున్నాడు అక్కడ దైవజనుడు, అదే అంటున్నాడు ఆయన అక్కడ. ఆయన భూమి ఆకాశము సముద్రమును సకల సృష్టిని నిర్మాణకర్త, సైన్యములకు అధిపతి యొక్క దేవుడు, ఆయనకు మాత్రమే రావాలి ఈ మహిమ, మాకు కాదు, మనుషులకు కాదు. మనుషులు కొనియాడినప్పుడు మీకు శ్రమ, మనుషులు పొగిడారనుకోండి, ఇదిగో అదంతా చూశాడు దైవజనుడు, వాళ్ళంతా తెలుసుకున్నారు. ఇదిగో ఏ రోజు రాజు ఎందుకు చనిపోయాడు తెలుసా? మనుషులందరూ పొగుడుతుంటే ఆ పొగుడుతులకు దేవుడికి చెందవలసిన మహిమను దేవుడికి రానివ్వకుండా ఈ మనిషిని పొగిడించుకున్నాడు. ఆయన పురుగులు పడి చచ్చిపోయాడు. అయ్యో, అలాంటి బాధ నాకెందుకు? నేను పొగిడించుకున్నాను అనుకో, నేను పొగిడితే చూస్తున్నాను అనుకో, నాకు ఆ శ్రమ వస్తుంది. వద్దు, ఆ పొగడ్తలు మనకొద్దు. నిజమైన భక్తుడుగా మనం ఎలా ఉండాలి అంటే, మనుషుల మెప్పు నీ భక్తికి ముప్పు అవుతుంది. మీ భక్తులకు మనుషులు కొనియాడుతున్నప్పుడు మీకే ప్రమాదం, మనకే ప్రమాదం. కాబట్టి నా ప్రభునందు దేవుని బిడ్డారా, మనము చేయవలసినటువంటి పని ఏంటంటే, మనము తగ్గించుకోవాలి. పెద్దలను చూసి పెద్దవారిని పెద్దగా గౌరవించాలి, పిల్లలను చాలా విధేయతగా మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి. మన జీవితం దేవుడు మనం చూసేది మన ప్రవర్తన, మన విశ్వాస జీవితం, మన మాట, మన దేవుడు మన నోటి విధానం, మనం ఎవరితో ఎలా మాట్లాడుతున్నాం, ఎవరితో మన చూపు బట్టి ఎలా చూస్తున్నాం, మన హృదయ అంతరంగాలను పరిశీలించేటువంటి దేవుడు ఆయన. సమస్తమును పరీక్షిస్తున్నాడు కనుక ఆయన సమస్తమును చూస్తున్నప్పుడు మన మాట తీరు కానీ, మన నడక తీరు కానీ, మన చూపు బట్టి కానీ, మన ఆలోచనను బట్టి కానీ, ప్రియులారా, మన సమస్తమును బట్టి దేవునికి మహిమ రావాలే తప్ప మనం ఏమాత్రము పాపానికి చోటు ఇవ్వకూడదు. అందువల్ల ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, ఈ వ్యర్థమైన పని ఏంటి, నాకు కాదు రావాల్సింది మహిమ, ఎవరికో తెలుసా? సాక్షాత్తు దేవునికి రావాలి. ఆయనకి ఎందుకు రావాలి అంటే, ఆయనే ఆకాశంలో చేశాడు, ఆయనే భూమిని చేశాడు, ఆయనే సముద్రమును చేశాడు, ఆయనే గాలి నింగి సర్వ సకల సృష్టి చేశాడు ఆయన. ఈరోజు మనం అందరూ ఇలా కూర్చున్నాము అంటే, ఇదిగో మనం అందరూ ఈ విధంగా ఇలా కూర్చున్నామంటే ఆయన కృప. మనం అందరూ ఈ విధంగా కూర్చొని దేవుని ఆరాధిస్తున్నామంటే ఆయన దయ. ఆయనకు రావాలి తప్ప మనుషులకు మనకు కాదు. ఈరోజు మనుషులను పొగుడుతున్నారు. ఈరోజు మనుషులకు పొగుడుతూ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, మానవుల నైజం ఏంటి అంటే, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు, కొత్త దైవజనులు వచ్చినప్పుడు, గొప్ప గొప్ప ప్రసంగికులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము అంటే, ఉన్న వాళ్ళని మరిచిపోయి వాళ్ళని ఆరాధించడానికి, దేవుని ఆరాధించవలసింది పోయి వాళ్ళ కోసం చెప్పట్లు, వాళ్ళు చూడాలని మన భక్తి, వాళ్ళు చూడాలని, ఎవరో ఏదో చూడాలని మనం ఆలోచిస్తుంటాం. ప్రియులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో గొప్ప దైవజనులు ప్రియులారా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎటువంటి దైవజనుడు వచ్చినా, మీ స్థానిక సంఘ కాపరి కన్నా ఏ గొప్ప దైవజనుడు వచ్చినా వారికన్నా గొప్పవాడు కానే కాదు. ఎందుకు తెలుసా? వచ్చినవాడు వస్తాడు, ఏదో 4 మాటలు చెప్పి మిమ్మల్ని మెచ్చించి వెళ్ళిపోతాడు. స్థానిక సంఘ కాపరి దైవజనులు ఎలా ఉంటారు తెలుసా? బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, మనకు సంఘానికి కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, శ్రమలు వచ్చినా కన్నీళ్లు కార్చేవాడు మన పక్షాన్ని ఎవరుంటారు తెలుసా? మన పక్షాన్ని విజ్ఞాపన చేసేది ఎవరో తెలుసా? ఒకరోజు వచ్చి చెప్పిపోయే ప్రసంగికుడు కాదండి, స్థానిక దైవజనుడు. నీ కష్టం వచ్చినా వెళ్ళి వాళ్ళకి చెప్పవు, అయ్యా నా స్థితి ఇది, నా కొరకు. ఎవరు ప్రార్థిస్తారు తెలుసా? అందుకనే ప్రియులారా, వచ్చినటువంటి వాళ్ళు గొప్ప కాదు, మనకు ఉన్నటువంటి వాళ్ళు గొప్ప. అందువల్ల మనము పొగడాల్సింది, మనల్ని గణపడవలసింది దేవునికి మాత్రమే. అందువల్ల ఇక్కడ చూడండి ఒక మాట, యోహాను సువార్త 17వ అధ్యాయం, రెండోసారి యోహాను సువార్త లేదా యోహాను సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని, ఇతనికి పాండిత్యం ఎట్లు వచ్చానని చెప్పుకొనని, అందుకు యేసు అంటున్నాడు, నేను చేయబోద నాది కాదు. ఆయన చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన. యేసు ప్రభు వాక్యం చెప్తుంటే సమాజం అంతా ఆశ్చర్యపోతున్నారు.
సమాజం అంతా ఆయన వాక్యం చెప్తుంటే ముక్కు మీద ఏలేసుకుంటున్నారు. ఏంటి వాక్యం, ఏంటి ప్రసంగం, ఏంటి అద్భుతమైనటువంటి క్రియ, ఏంటి అని వాళ్ళంతా అక్కడ ఉన్నటువంటి యూదులంతా ఆశ్చర్యపోతుంటే ఆయన ఎక్కడైనా పొగుడుతారేమో అని వెంటనే అంటున్నటువంటి మాట ఏంటి తెలుసా? అందుకు యేసు అంటున్నాడు, నేను చేయబోదా నాది కాదు, మీరు నన్ను పొగుడుతారేమో కొంపదీసి. నేను చేయబోదా నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిదే. నేను చేస్తున్న యేసుప్రభు అంటున్న మాట, నేను చేయబోదా. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారంట. ఏంటి పాండిత్యం, ఎట్లా వచ్చింది దీనికి? ఎంత జ్ఞానము, ఎంత ఉన్నత సంగతులు, ఎంత ఆశ్చర్యం, ఎన్ని గూఢమైన సంగతులు, ఎక్కడ వచ్చింది ఈ పాండిత్యం, ఎక్కడొచ్చింది అని ఆయన పొగుడుతూ ఉంటే ఆయన అంటున్నాడు వెంటనే, ఎక్కడ నన్ను పొగుడుతారేమోనని. వెంటనే ఆయన ఎలా చెప్తున్నాడు చూడండి. అందుకు యేసు, నేను చేయబోదా నాది కాదు అంటే వెంటనే డైవర్ట్ చేస్తున్నాడు. అంటే మహిమ తండ్రికి రావాలి, మహిమ దేవునికి రావాలి, ఘనత దేవునికి మాత్రమే రావాలి. అందువల్ల వెంటనే నేను చేయబోద నాది కాదు, నా తండ్రిదే. ప్రియులారా, మనము కూడా ఒక గొప్ప పని చేసామనుకోండి, ఇదిగో పలానా మనిషి, పలానా ఆయన, పలానా అమ్మ ఇదిగో గొప్ప పని చేసిందని అంటున్నప్పుడు మనము పొంగిపోకూడదు. నాదేముంది, ఇదిగో దేవుడు నన్ను ఈ విధంగా వాడుకున్నాడంతే, నన్ను ఈ విధంగా. అందుకనే గొప్ప గొప్ప దైవజనులను చూడండి, గొప్ప గొప్ప ప్రసంగికులను చూడండి, వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా? వాళ్ళ ప్రార్థనలు ఎలా ఉంటాయి తెలుసా? అయ్యా నేను అల్పుడును, నాయనా నేను అల్పుడను, అయోగ్యుడను, అయ్యా దేనికి పనికిరానటువంటి నీ దాసుడును అనేటువంటి ఆ పదాలు ఉపయోగిస్తుంటారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు దేనికి ఉపయోగం లేని వాళ్ళనా? కాదు, వారి జీవితాన్ని తగ్గించుకుంటున్నారు, వారి భక్తి జీవితాన్ని పెంపొందించుకుంటున్నారు, వారి జీవితాన్ని తగ్గించుకుంటున్నారు. అందుకనే ప్రభు అన్న మాట గుర్తుపెట్టుకోవాలి మరొకసారి, తాను తగ్గించుకున్నవాడు. అంటే నేను అల్పుడును, అయోగ్యుడు అంటున్నారు అంటే వాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళని కాదు అర్థం. వారి భక్తిని పెంపొందించుకొని వారి జీవితాన్ని తగ్గించుకుంటున్నారు. ప్రియులారా, మనము కూడా నేను అలాంటి వాడను, ఇలాంటి వాడను, నేను ఇలాంటి వాడనని మనం చెప్పుకోవడం కాదు. మన గురించి ఎదుటి వ్యక్తి ఎలాగో చెప్తే వాస్తవం అవుతుందో మన గురించి దేవుడు చెప్పాలి. ప్రియులారా, అందువల్ల మనుషులు పొగిడితే మనం పొంగిపోకూడదు. మనుషుల మెప్పు మన జీవితానికి, మన భక్తి జీవితానికి ముప్పు. అందుకనే మరి మీరు ఏం చేయాలి అంటే చదవండి ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయం. నేను ముగిస్తున్నాను, చివరిలోకి వెళ్తున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 43వ వచనం చదువుదాం. వాడు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. ఎవరికంట? జనులారా, బాగా గుర్తుపెట్టుకోండి. మనుషులు ఎలాంటి వాళ్ళంటే దేవుని మెప్పు కంటే ఎవరి మెప్పు కావాలంట? దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుగా అపేక్షించారంటే ఎక్కువ. ఆ మనుషులు, ఆ జనాలు, ఇక్కడ ఉన్నటువంటి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి సమాజం ఎలాంటి ఉద్దేశం కలిగి ఉంది అంటే వాళ్ళు దేవుడు మెచ్చుకోవాలని వాళ్ళు అనుకోకుండా మనుషులు మెచ్చుకుంటే చాలా దేవుడు ఎవడు చూసేలా అన్నట్లుందంట వాళ్ళ పరిస్థితి ఎట్లుంది తెలుసా? కళ్ళ ముందు మనుషులు మెచ్చుకుంటే చాలు, దేవుడిది అవసరమా? ఆ దేవుడు మెచ్చుకుంది మనమేం చూసామా అని అనుకుంటున్నారంట. దేవుని బిడ్డరా, చూడండి ఆయన చెప్పేటువంటి మాట, వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించి ఎక్కువ ఇష్టపడ్డారట. బిడ్డరా, అలా నువ్వు ఇష్టపడ్డావనుకో మనుషుల మెప్పు నీ బ్రతుకుకు ముప్పు అవుతుంది. నీ బ్రతుకుకు మన కళ్ళతో చూస్తున్నాం హేరోదు రాజు జీవితం. ప్రియులారా, మరి ఏం చేయాలి అంటే దేవుడు కూడా తగిన సమయాన్ని మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు మన భక్తిని బట్టి, మన విశ్వాసమును బట్టి, మన క్రియారూపకంగా మనల్ని కూడా దేవుడు ఒకానొక దినాన ఒకరోజు హెచ్చించే సమయం అంటూ ఒకటి ఉంది. అది ఎలా హెచ్చిస్తాడు అంటే ఒక్కసారి చివరిగా ఒక మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చియో తీర్పు తీర్చుకుని ఆయన అంధకారమందరి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనను బయలుపరచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు ఎవరి వలన? దేవుని వలన కలుగును. ప్రతి వారికి దేవుని వలన తగిన మెప్పు కలుగును. అది దేవుడిచ్చేటువంటి మెప్పు, దేవుడిచ్చేటువంటి ఘనత, దేవుడిచ్చేటువంటి మనకు గొప్ప ఆశీర్వాదం. ఒక రోజు ఉంటుంది. ఆ రోజు వరకు వెయిట్ చేయండి, ఆ రోజు వరకు ఓపిక పట్టండి.
మనుషులు పొగిడితే ఆనందపడద్దు, మనుషులు మెప్పుని బ్రతుకు ముప్పు. దేవుడు ఒక రోజు పొగుడుతాడు. ఎలా పొగుడుతాడు అంటే రండి ఒకసారి 25 మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం, 34వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు తన కుడి వైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు మీ కొరకు మీ కొరకు. ఎవరి కొరకు తెలుసా? మనుషుల మెప్పు కాదు కోరుకునేది, మనుషులు మెప్పు కోరుకునే వాళ్ళ గురించి కాదు ఇక్కడ చెప్పేది. బడా మంచి నమ్మకమైన దాసుడా, దేవుడు ఇవ్వాలనుకునేటువంటి గిఫ్ట్, ఇవ్వాలనుకునేటువంటి మెప్పు ఎలా ఉంటుంది అంటే ఆయన అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి. మీ కొరకు ఏం సిద్ధపరిచాడండి దేవుడు? రాజ్యమును. అది ఎక్కడ ఉంటుంది తెలుసా? పరలోకం. ఈరోజు మనం అందరం దేనికోసం ఈ ప్రయాస తెలుసా? దైవజనులు, సంఘ కాపర్ల వారు ఎందుకోసం మనం అందరూ ఇక్కడ కూర్చోబెట్టాడు తెలుసా? ఏ ఒక ఆత్మ నశించుట మంచిది కాదు, ఏ ఒకడు తప్పిపోకూడదు. ప్రతి ఒక్క ఆత్మ ఇదిగో దేవుడు లోకానికి నడిపించాలి. వారి ప్రయాసది, వారి ఆలోచనది. అందువల్ల మనల్ని అందరినీ ఇక్కడ సమకూర్చి ఇదిగో మమ్మల్ని ఆహ్వానించి ఇదిగో మీరు కూడా కొన్ని మాటలు చెప్పండి. ఎందుకోసం తెలుసా? వారు ఏదో వారు ఏదో ఉప్పొంగడానికి కాదు, ఏదో వారు మీ మధ్యలో పొగుడుతానికి కాదు, వారు ఏదో మీ ద్వారా ఏదో హెచ్చింపబడడానికి కాదు. ఏ ఆత్మ నశించుట దేవుని చిత్తము కాదు. అందువల్ల దేవుడు అంటున్నాడు ఈ మాట. ఈ రాత్రి మనందరితో మాట్లాడుతున్న మాట అదే. ఆయన నీవు నమ్మకంగా, యథార్థంగా నీ భక్తిని, విశ్వాసమును నీవు కాపాడుకొని ఇదిగో మనుషుని మెప్పు కాదు, దేవుని మెప్పు కొరకు నీవు ఎదురు చూస్తే దేవుడు ఒక రోజు పిలుస్తాడు. ఇదిగో నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి రండి, ఇదిగో మీ కొరకు సిద్ధపరిచాడు దేవుడు. ఏంటి తెలుసా? పరలోక రాజ్యం. ఆ రోజు తండ్రి చేత మనం ఇలా పిలిపించుకోవాలి. అప్పుడు దొరుకుతుంది నీకు గొప్ప మెప్పు. ఆ రోజు దొరుకుతుంది. ఈ రోజు ఎవరైతే పొగుడుతున్నారో, మానవులు మెప్పుకు సంతోషపడుతున్నారో, వారికి ఒక రోజు ఉంటుంది. ఇదిగో ఎక్కడ తెలుసా? మీకంటూ ఒకటి ఏర్పాటు చేశాను, దాన్ని అక్కడ పండ్లు కొరుకుట, ఏడుపు పండ్లు కొరుకుట, ఆ స్థలం ఉంటుంది. అక్కడికి మిమ్మల్ని వాళ్ళని పంపిస్తాడు. ప్రియులారా, గమనించండి, మన భక్తి జీవితంలో మన భక్తిని కాపాడుకుందాం, విశ్వాసాన్ని పెంపొందించుకుందాం, దినదినము దేవుని సన్నిధికి ఆరాధనలో పాలు పొందుదాం, దేవునికి విధేయులుగా ఉందాం, విశ్వాసాల్లో కాపాడుకుందాం. మానవులు పొగిడేటువంటి ఆ పొగడ్తలకు మనం ఎప్పటికీ కూడా భ్రమకు లోనై మన విశ్వాసాలను మనం కించపరుచుకున్నాం అనుకో, మన భక్తికి ముప్పు అవుతుంది. అందుకని నా ప్రభునందు దేవుని బిడ్డలారా, ఉదాహరణగా మన కళ్ళు ముందు చూపించాం ఏ రోజు రాజు పరిస్థితి ఏమైందో. ఏ రోజు రాజు పరిస్థితి మనుషులు మెప్పుకు పొంగిపోయాడు. ఆయన బ్రతుకుకి ఏమైంది? చివరికి పురుగులు పడి చచ్చిపోయాడు. ఎందుకు తెచ్చిపోయాడు తెలుసా? ఆయన మనుషులు పొగుడుతుంటే ఆనందపడ్డాడే తప్ప అది తప్పు. నాన్నగారు పొగిడేది దేవుని పొగడాలి అనుకోలేదు. ఆయన మనుషుల ముప్పుకే ఆనందపడ్డాడు. వెంటనే దేవుడి చేత మొత్తపడి పురుగులు పడి చచ్చిపోయాడు. ఇదిగో దైవజనులు, భక్తులు ఇదిగో ఎంత తగ్గించుకున్నారు వాళ్ళు. నా తండ్రి ఆయన అంటున్నాడు, నేను ఆయన చెప్పులు విప్పుటకైనా నేను. ప్రియులారా, గమనించండి, భక్తులుగా మనం అలా ఉండాలి. భక్తులుగా అలా ఎవరైనా ఏదైనా అంటే మనం సడన్గా వెళ్ళి గొడవ పడ్డానికి కాదు వెళ్ళాల్సింది. సర్లే అంటే అనుకోనిదే, వాళ్ళే పోని, ఏముంది చెప్పు, కట్టుకొని ఏమైనా పోతామా? ఈ లోకంలో ఏమైనా మనం కట్టుకొని పోగలమా? లేదు కదా. అంటే అన్ని వాళ్ళే పెద్దలు కానీ అనుకుంటే మన భక్తి నిలబడుతుంది. ప్రియులారా, అలా కాకుండా నన్ను ఇలా అన్నాడు, నన్ను అలా అన్నాడు, రా నేను పోదామని అన్న వరకు నీకు నువ్వు లోకస్తులకు తేడా ఏముండదు తెలుసా? అందువల్ల మన భక్తిని కాపాడుకుందాం. మనం ఈ లోకంలో శాశ్వతంగా ఉందాం. ధనము, ఐశ్వర్యం, ఆస్తులు, అందం ఇవేమి మనం వెంట రావు. రాకపోగా అవి వాటిని నమ్ముకుంటే నరక